మామూలుగా మనం డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రఫీలో అయితే జింకను సింహం కానీ, లేదంటే పులి కానీ వేటాడేది చూస్తుంటాం. ఈ వీడియోలో ఏంటంటే జింకనొచ్చేసి కుక్క వేటాడింది. చాలా మంచిగా అయితే అనిపించింది చూస్తున్నప్పుడు. లాస్ట్ వీడియోలో మనమైతే ఉప్పరపల్లి దగ్గరకొచ్చి రిటర్న్ ఎళ్ళిపోయాము. సో, ఈ వీడియోలో అయితే కంటిన్యూ చేశాము. ఇక్కడ మార్నింగ్ వాక్ అయితే వచ్చి వీడియోని అయితే షూట్ చేయడం జరిగింది. 6:30 ఆ టైంలో. ఇక్కడ చూసుకుంటే పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు జస్ట్ ఇక్కడ ఒక లారీ అలా పోయేంత స్పేసే ఉన్నింది. ఇప్పుడు చూసుకున్నామంటే చాలా విశాలంగా అయితే మొత్తం వెడల్పు చేశారు. తర్వాత వచ్చేసి పనులు కూడా ఎలా ఉన్నాయంటే ఒక రేంజ్‌లో అయితే జరుగుతున్నాయి. అక్కడొచ్చేసి కొండనైతే ఈ విధంగా అయితే వాళ్ళ అవసరానికి కొద్దీ తవ్వుతున్నారు. ఇక్కడి నుంచి మట్టిని తీసుకెళ్ళి ఇంకొక చోటైతే వేసుకుంటున్నారు. మీకు దూరంగా కనిపిస్తుంది గదా! అక్కడైతే కొండ మీద ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. వీడియోలో పోయే కొద్దీ మంచిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. ముఖ్యంగా వచ్చేసి ఇప్పుడు జరిగే పనులన్నీ అండర్ పాస్‌ల పనులైతే జరుగుతున్నాయి. ఫస్ట్ ఇవే ప్రయారిటీ. ఎందుకంటే ఇవే లేట్ గూడా అవుతున్నాయి. వాటి కోసం అయితే చాలా ఎక్కువగా శ్రమిస్తున్నారు. రాళ్ళను పగలగొట్టడం గాని, ఎందుకంటే ఇక్కడంతా ఎక్కువైతే స్టోన్స్ అయితే ఉంటాయి. అన్ని చోట్ల మట్టి అలా ఉండదు. సో, అలా స్టోన్స్ పడినప్పుడే ఎక్కువ పనైతే ఉంటుంది. ఈవెన్ నైట్ పూట గూడా పనులైతే చేస్తున్నారు ఇక్కడ చూసుకుంటే. సో, ఇక్కడ చాలా వరకైతే మరం ఉంటుంది. మీకు తెలుసు గదా! మట్టి కొంచెం రాళ్ళు అలా ఉంటుంది. అది ఇక్కడైతే ఎక్కువుంటుంది కొండ ప్రాంతంలో. కొన్ని చోట్ల మాత్రమే రాళ్ళైతే ఉంటాయి. కనిపిస్తుంది గదా! ఇంతకుముందు చెప్పినట్టు అక్కడ లాస్ట్‌లో మనకి పైన ఆంజనేయ స్వామి టెంపుల్. ఆ టెంపుల్‌లో వచ్చేసి ఎవ్రీ ఇయరు నవంబర్‌లో అయితే థర్డ్ వీక్ వస్తుంది గదా! కార్తీక సోమవారం. అప్పుడైతే కొంచెం మంచిగా అయితే అక్కడ పూజలందు చేస్తారు. చాలా సార్లు మేము గూడా వెళ్ళున్నాము. మీరెవరన్నా వెళ్ళుంటే కామెంట్ అయితే చేయండి. ఈ రోడ్ రెడీ అయిన తర్వాత అయితే ఇంకా చాలా మంచిగా అక్కడ డెవలప్‌మెంట్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి చూసినప్పుడు ఎవరికైనా పోవాలని అనిపిస్తూ ఉంటుంది. కానీ పోలేరేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే రోడ్ ఎక్కువ హైట్‌లో రావడం వల్ల స్టాప్ చేసి అక్కడికి పోయే ఛాన్స్ అయితే ఉండదు. కానీ డెవలప్‌మెంట్ అయితే ఖచ్చితంగా అయితే ఉంటుంది. సో, ఇక్కడి నుంచి చూసామంటే చాలా మంచిగా అయితే లొకేషన్స్ కనిపిస్తున్నాయని చెప్పాలి. మామూలుగా మనం 'రాజమౌళి' సినిమాల్లో చూస్తుంటాం. 'మగధీర' లాంటి సినిమాల్లో ఇలాంటి లొకేషన్స్ అయితే. సో, ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అంతా నాకైతే అలాగే అనిపించింది. అద్భుతమైన లొకేషన్స్ అని చెప్పాలి. సో, నేను డబ్బా కొట్టుకోవడం కాదు. ఒకసారి మీరు కూడా ఈ వీడియో పూర్తయిన తర్వాత ఆలోచించండి. లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా అనిపించాయి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల అయితే చాలా అద్భుతంగా వాతావరణం అయితే అనిపించింది. సో, ఇక్కడి నుంచయితే కనిపిస్తుంది కదా! లారీలవన్నీ వాళ్ళక్కడైతే స్టాప్ చేసి వెళ్ళిపోయారు లాస్ట్ నైటు. సో, మళ్ళీ వాళ్ళైతే వర్క్ అయితే రెజ్యూమ్ చేస్తారు మార్నింగొచ్చిన తర్వాత. సో, ఇక్కడి నుంచి చూసుకుంటే ఈ అడవి చాలా అందంగా అయితే కనిపిస్తుంది కదా! ఫ్యూచర్‌లో ఇంకా మంచిగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇంతకుముందొచ్చేసి ఈ కొండ నుంచి కట్టెలయన్నీ కొట్టడం వల్ల అయితే అడవిలో చెట్లయితే తగ్గిపోయినాయి. గత 10 సంవత్సరాల నుంచయితే అంతగా కొట్టడం లేదు. ఇప్పుడిప్పుడే కొండ మీద కూడా పనులైతే జరుగుతున్నాయి. కరువు పనులంటారు గదా! ఉపాధి హామీ పనులు అవైతే జరుగుతున్నాయి. మేము మార్నింగ్ వాళ్ళని గూడా చూసాం. ఇదే ఉప్పరపల్లె. ఉప్పరపల్లె అంటే మనకి చాలా వరకు చీరలు ఫేమస్ కదా! షాప్స్ అవన్నీ. సో, అదే అండి ఉప్పరపల్లె. చాలామందికి తెలిసి ఉంటది దీని గురించి. సో, ఇక్కడి నుంచి చూసామంటే చాలా దూరంగా సిద్ధవటం కొండలు గూడా అయితే కనిపిస్తున్నాయి. చాలా అద్భుతంగా అయితే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తున్నంత సేపు లొకేషన్స్. ఈవెన్ వాల్‌పేపర్స్ పెట్టుకునేంత మంచి లొకేషన్స్ గూడా ఈ వీడియోలో చూసాము. సో, మీరు గూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇక్కడైతే ఈ జేసీబీలయితే చాలా వరకు అక్కడక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే మళ్ళీ రావడం అవన్నీ లేకుండా ఓన్లీ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళి మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. ఇక్కడేంటంటే కనిపిస్తుంది గదా! రాయి మొత్తం అలాంటి రాయి పడినప్పుడే ఈళ్ళకైతే కష్టంగా ఉంటుంది. అండర్ వే పాస్‌లనేటియి ఆల్మోస్ట్ హాఫ్ కిలోమీటర్‌కి ఒకసారయితే చేస్తున్నారు. ఎందుకంటే వర్షపు నీరు అవన్నీ పోవాలంటే అవే ముఖ్యమైనటియి. సో, ఇక్కడి నుంచి చూస్తే లొకేషన్ ఎలా అనిపించిందో ఒకసారి చూడండి. నాకైతే వండర్‌ఫుల్‌గా అనిపించింది. ఈవెన్ నేను ఒక స్టేటస్ గూడా పెట్టుకున్నాను. మంచి రెస్పాన్స్ గూడా అయితే వచ్చింది. సో, ఈ మొత్తం చూస్తుంటే రోడ్ ఫ్యూచర్‌లో అద్భుతంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. పోయేటప్పుడు మంచిగా వీడియోలు తీసుకోవడం గానీ, కొంతమందైతే టాప్‌లెస్ కార్ అలా వెళ్తుంటారు గదా! పిల్లలందరూ చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసే ఛాన్స్ అయితే ఉంది. పనులైతే చాలా వరకు స్పీడప్ అయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే నెందలూరులో కూడా ఒక వీడియో అయితే షూట్ చేశాను. త్వరలో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ బ్రిడ్జి దగ్గర కూడా అయితే చాలా మంచిగా అయితే పనులైతే ప్రోగ్రెస్ అయ్యాయి. సో, ఇక్కడ చూసుకుంటే ఇలాంటి పనుల వల్లే కొంచెం లేట్ అయితే అవుతుంది. మామూలుగా కొండలు ఇలాంటివి లేకుండా స్ట్రెయిట్‌గా రోడ్ వేయడం అంటే చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకు. కానీ ఇప్పుడైతే చాలా ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి చూసామంటే ఆల్మోస్టు మాధవరం నుంచి ఒంటిమిట్ట, రాజంపేట అక్కడంతా కొండల్లోనే వెళ్తుంది కాబట్టి పనైతే ఎక్కువగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. ఒక్కసారి
ఈ అండర్‌వే పాస్‌లు, తర్వాత ఓవర్ బ్రిడ్జ్‌లు అవన్నీ అయిపోయాయంటే రోడ్ చాలా తొందరగా అయితే ముగిసే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు చూస్తుంటే చాలా యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయండి. ముఖ్యంగా ఎవరైనా గానీ NH716 ఓల్డ్ రోడ్ యూజ్ చేస్తున్నోళ్ళుంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఈ ఒక 1 మంత్‌లోనే చాలా యాక్సిడెంట్స్ అయితే జరిగాయి. ఈ కనిపిస్తున్న అండర్ పాస్‌నైతే ఒక 3 డేస్ నుంచి అయితే తవ్వుతున్నారు. ఇదంతా పూర్తయితే ఇలా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇదైతే నీళ్లు పోవడానికి, తర్వాత చిన్న చిన్న వెహికల్స్, ట్రాక్టర్స్, స్కూటర్స్ అలాంటివి ఉంటాయి కదా! అవి పోవడానికైతే పనికొస్తుంది. ఇదంతా షూట్ చేస్తున్నప్పుడైతే నాకు ఒక అద్భుతమైన దృశ్యం అయితే కనిపించింది. ఏంటంటే శబ్దం వచ్చింది రాళ్ళు పడుతున్నట్టు. సో, చూస్తున్నప్పుడు అక్కడి నుంచి ఒక జింక అయితే చాలా వేగంగా వెళ్తుంది. నేనైతే ఇక్కడ స్లో మోషన్‌లో పెట్టాను. మీరు కూడా చూస్తారని చెప్పి. చాలా ఫాస్ట్‌గా అయితే వెళ్ళింది. అక్కడ చూసుకుంటే ఫస్ట్ అనిపించింది మమ్మల్ని చూసి ఏమన్నా పరిగెత్తుందా అని. కానీ తర్వాత ఇంకొంచెం వెనక్కి చూస్తే కుక్కలైతే వస్తున్నాయి. ముఖ్యంగా ఒక కుక్క అయితే చాలా ఫోర్స్‌గా అయితే వచ్చింది. సో, అక్కడ వాటి నుంచి తప్పించుకోవడానికైతే ఈ జింక చాలా వేగంగా పరిగెత్తి కనిపించకుండా వెళ్ళిపోయింది. కుక్కను కూడా మీరు చూడొచ్చు. స్లో మోషన్‌లో అయితే తీశాను. ఇక్కడేంటంటే కుక్కలే చాలా సార్లు జింకను తరిమింది నేను కూడా చూశాను. ఒకసారి ఈ వీడియోలో కూడా లాస్ట్ టైమ్ చెప్పున్నాను. ఒక కుక్క తరమడం వల్ల జింక అయితే ఒక తోటలోకెళ్ళి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేసింది. సో, జింక అయితే అక్కడి నుంచి వెళ్తుంది కదా! వైట్‌గా తోక కనిపిస్తుంది. అదే. తర్వాతైతే కనిపించలేదు. సో, ఇక్కడ ఈ జింకలే కాదు, కుందేళ్ళు అవన్నీ గూడా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంటాయి. కుక్క కూడా అయితే వెంటాడుతూనే ఉంది. జింకనైతే ఇడిచిపెట్టడం లేదు. సో, దానికైతే జింక తినాలనిపించిందేమో సండే కాబట్టి. సో, ఇక్కడ చూసుకుంటే ఈ అడవి చిన్నదైనా గానీ జింకలు, కుందేళ్ళు, దుప్పెలు, అడవి పందులు, ఇంకా రకరకాల జంతువులైతే ఉంటాయి. కొంతమందికైతే ఎలుగుబంట్లు కూడా కనిపించాయని చెప్తూ ఉంటారు. సో, ఇక్కడ ఫ్యూచర్‌లో ఇంకా ఎక్కువ కనిపించే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసమే రోడ్డుకి ఇరువైపులా అయితే ఫెన్సింగ్ వేస్తారని అంటున్నారు. సో, ఇ ఇక్కడ చూసారు కదా! జేసీబీస్ అయితే ఇలా పార్క్ చేసి వెళ్తారు. తర్వాతొచ్చి వాళ్ళ పనైతే స్టార్ట్ చేస్తారు. ఇలా చదునుగా ఉన్న ప్లేసుల్లో వచ్చేసి పెద్దగా వాళ్ళకైతే కష్టం లేదు. కొన్నైతే చాలా లోతుగా ఉన్నాయి. కొన్ని ఎత్తుగా ఉన్నాయి. అలాంటి చోటే వాళ్ళకైతే ఎక్కువ పని పడుతుంది. ఇక్కడి నుంచి చూసుకుంటే అవతల వైపు కనిపించడం లేదు. చాలా ఎత్తుగా అయితే ఉంది. సో, ఇక్కడి నుంచే మట్టి అన్నీ తీసి ఇంకో చోటకైతే ట్రాన్స్‌పోర్ట్ కూడా చేస్తున్నారు. మార్నింగ్ వెళ్ళడం వల్ల అయితే వ్యూస్ చాలా అద్భుతంగా అయితే అనిపించిందని చెప్పాలి. సో, ఇక్కడి నుంచి చూస్తే ఉప్పరపల్లె, తర్వాత సాయినగర్ అనే ఒక ఊరు, అక్కడి నుంచి హనుమాదవరం కూడా కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తుందే మెయిన్ రోడ్డు. మీకు కొన్ని వెహికల్స్ కూడా పోతూ ఉంటాయి. సో, అక్కడి నుంచి చూస్తే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. రెండిటి మధ్య డిస్టెన్సు. రైల్వే ట్రాక్ కూడా అయితే ఉంది. చూస్తున్నారా ఒక లారీ అయితే పోతుంది. సో, ఇక్కడి నుంచి మేమైతే ముందుకు సాగాము. కొంచెం దూరం వెళ్లి చూస్తే కుక్కలు మళ్ళీ అరుస్తున్నాయి. అక్కడి నుంచి ఒక కుక్క అయితే మా దిక్కే చూస్తుంది. ఎందుకంటే మేము జింకనైతే తరిమేటప్పుడు అరిసాము గట్టిగా. సో, అదైతే మా దిక్కే చూస్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళాక మా వెనకాలే 2 కుక్కలైతే వచ్చాయి. సో, వాటిని కూడా వీడియోలో అయితే మీరు చూస్తారు. సో, ఈ చుట్టుపక్కల పొలాలుండేటియి. ఇప్పుడైతే పొలాలు డివైడ్ అయిపోయాయి. ఒక పొలంలోంచి మధ్యలో వెళ్ళడం వల్ల 2 పొలాలైతే అయ్యాయి. సో, ఇక్కడ చెప్పాను గదా! ఉపాధి హామీ పని చేసేవాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు గూడా చాలా తొందరగా అయితే వచ్చారు. ఈ మధ్యనే పనులు గూడా స్టార్ట్ అయ్యాయి. చూడండి లొకేషన్ ఎంత బావుందో ఇక్కడి నుంచి చూస్తే. కనిపిస్తున్న కొండలొచ్చేసి కడప దగ్గర ఉంటాయవి. దగ్గర దగ్గర జేఎంజే ఆ ప్లేస్‌లో అయితే ఉంటాయి. సో, ఇక్కడ చూసుకుంటే నిమ్మ తోట ఇది. ఈ తోట అయితే 2 అయిపోయింది. ఈ రోడ్ రావడం వల్ల అయితే. సో, చూడండి కొండలైతే ఇంతకు ముందు కూడా చూపించాను కదా! సిద్ధవటం, తర్వాత బాగరాపేట ఆ ఏరియా నుంచి అయితే. సో, మీరు చాలా వీడియోలు చూసారు కదా! ఈ ఛానల్‌లో. మీకేమనిపించింది వీడియోలు చూస్తున్నప్పుడు? మీకు కొంచెమైనా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందా? ఎందుకంటే అందరూ వచ్చి చూడలేరు కదా! సో, ఈ లొకేషన్ చూడండి చాలా వండర్‌ఫుల్‌గా అయితే ఉంది. ఈ వీడియో ఆల్మోస్ట్ ఇక్కడ లొకేషన్సే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే. మొత్తం ఆ కొండ చుట్టూరే ఈ రోడ్ అది తిరుగుతుంది. ఆల్మోస్ట్ ఒంటిమిట్ట దగ్గర దగ్గర పోయిందాక కూడా. చెప్పాను కదా! కుక్కలైతే మా వెంబడైతే వచ్చాయి మేము నడిచి వెళ్ళే కొద్దీ. సో, ఈ 2 కుక్కలే ఆ జింకనైతే తరిమాయి. సో, వాటికైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే లభించలేదన్నట్టయితే ఫీల్ అవుతున్నాయి. చాలా నీరసంగా అయితే వస్తున్నాయి. సో, ఆ జింక కూడా మంచిగా ఫీల్ అయ్యి ఉంటుంది వీటి నుంచి తప్పించుకొని. పాపం అవేవో నీళ్లు తాగడానికి అలా అయితే కిందికి వస్తుంటాయి. వర్షం పడినప్పుడు గుంతల్లో నీళ్లుండుంటాయి. సో, అప్పుడే ఇవైతే వాటిని పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాయి. ఇక్కడే లాస్ట్ టైం మనమైతే ఈ వీడియోనైతే ఎండ్ చేసాం. ఇక్కడి నుంచి అయితే వెనక్కి వెళ్ళిపోయాము.
సో, ఇప్పుడైతే మొత్తం ముందు వైపు అయితే వెళ్ళి మొత్తం వీడియో అయితే షూట్ చేశాము. కుక్కలు మళ్ళీ అయితే ఊర్లోకి వెళ్ళిపోతున్నాయి. సో, వీటిని మంచి కుక్కలనలేం, చెడ్డ కుక్కలనలేం. ఎందుకంటే ఈ మధ్య చాలా మందినైతే కుక్కలు కరచడం వల్ల అయితే చనిపోయారు. రేబీస్ అవన్నీ వచ్చి. సో, ప్రతి కుక్కతో జాగ్రత్తగా ఉండాలి. మార్నింగ్ ఇక్కడ ఎనుములను కూడా తోలుకొని వచ్చారు ఇక్కడ. ఎనుములు ఉన్నవాళ్ళైతే. ఇంతకుముందు ఇక్కడ చాలా మంచిగా వాళ్ళకైతే గడ్డి అయన్నీ లభించాయి. ఇప్పుడైతే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఎండలు ఎక్కువ అవ్వడం వల్ల. సో, మళ్ళీ మంచిగా వర్షం పడిందంటే ఇక్కడ మళ్ళీ వాటికి గడ్డి అయితే వస్తుంది. సో, ఇక్కడైతే మా ఫ్రెండ్ అన్నాడు, క్రికెట్ ఆడుకునేంత మంచిగా అయితే ఉంది ప్లేస్ అని. నిజమే, చాలా అద్భుతంగా అయితే ఉంది. ఎవరైనా దగ్గరలో ఉంటే ట్రై చేయండి వచ్చి చూడడానికి. వెహికల్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బ్రిడ్జి కింద నుంచి అయితే వస్తాయి. వన్మాధవరంలో కానీ, తర్వాత వచ్చేసి బాగరాపేట కానీ, లేదంటే ఒంటిమిట్ట దగ్గర నుంచి కానీ. సో, ట్రై చేయండి ఒకసారి అయితే ఈ పనులు చూడడానికి. నెక్స్ట్ వీడియోలో నందలూరు దగ్గర జరుగుతున్నటువంటి బ్రిడ్జి పనులు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.